నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీశైలం దేవాలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక. ఘనంగా తిరువురు పట్టణ మరియు రూరల్ మండల టీడీపీ కార్యాలయాల ప్రారంభోత్సవం. సార్వత్రిక ఎన్నికల్లో తిరువురులో క్లీన్ స్వీప్ చేస్తామన్న ఎంపీ కేశినేని శివనాథ్. భవానీ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. నది నియంత్రణ, భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేసిన అధికారులు. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందుకు వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధికి పై సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తిరువూరు పట్టణ మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణుల లక్ష్మీపురం నుంచి తిరువూరుకు వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలతో తిరువూరు పట్టణం పసుపుమయమైంది. పర్యటనలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణం అంతటా టీడీపీ శ్రేణులు ఎంపీపై పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. పట్టణంలో ఇవాళ తిరువూరు పట్టణం మరియు తిరువూరు రూరల్ మండలం సంబంధించిన కార్యాలయం ప్రారంభించడానికి ఇక్కడికి వస్తే మనం ఎప్పుడో యువగళం పాదయాత్ర అప్పుడు చూసాం. యువగళం పాదయాత్రలో ఎంత బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారో, వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా మనం నిన్నటి నుంచి ఉచితంగా ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ఇవాళ చూస్తుంటే, రోడ్ల మీద వస్తుంటే చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవాళ ప్రతిరోజు ఒక పండగ. మొన్నే దసరా అయింది, ఈ దీపావళి మాటలో నిన్న మరొక పండగ. అంతకుముందు మనం చూస్తే ఉచిత బస్సు చూస్తే ఇవాళ ప్రతి తల్లి అకౌంట్లో ఉచితంగా విద్యకి 15,000 రూపాయలు వేయటం, ఇవన్నీ కూడా మా శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచి ఇంత భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయాలను గుర్తిస్తాయి వాళ్ళ భారీ ర్యాలీ. అందులో జీఎస్టీ కూడా తగ్గడం చూస్తే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 40,000 నుంచి 45,000 రూపాయలు జీఎస్టీ కూడా తగ్గడం చాలా ఆనందం. రైతుల కళ్ళల్లో ఆనందం, కార్మికుల కళ్ళల్లో ఆనందం, విద్యార్థుల కళ్ళల్లో ఆనందం. ఇవన్నీ కూడా గతంలోనే కాకుండా ఎక్కడ ఎనీ నియోజకవర్గంలో
గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం ఏంటంటే గ్రామ ఆఫీసులు ఉండాలి, మండల ఆఫీసులు ఉండాలి. గ్రామ ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో తప్పకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి అక్కడ కూర్చుని పార్టీ శ్రేణులకు ఏమన్నా ఇబ్బంది, ఏదన్నా బాధ, లేకపోతే ఏమన్నా సమస్యలు ఉంటే మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చోమని చెప్పంగానే తిరువూరులో గంపలగూడెంలో ఆఫీస్ ఓపెన్ అయింది. వాళ్ళు తిరువూరు రూరల్ పట్టణం, రేపు రాబోయే కాలంలో విసన్నపేట మండల ఆఫీస్ రెడీ అవుతుంది. అంటే ఇది మాకు ఒక దేవాలయం. ఈ దేవాలయం లాంటి చోట మేము కార్యకర్తలతో కలిసి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏ కార్యకర్తకి బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఫీల్ దీంట్లో ఆయన ఉంటారు. మేమందరం కూడా కార్యకర్తలం ఒకటే, మేమందరం కూడా కార్యకర్తలకు సంక్షేమం కోసమే పనిచేస్తాం. నేను నా మట్టుకు తిరువూరు నాకు ఒక ప్రత్యేకం. నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు, నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు నా ఆత్మీయులు. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను. నేను ప్రతినిత్యం తిరువూరులో ఉంటాను. మేము నాయకులం అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం, ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి, మా ప్రజలు ఆనందంగా ఉండాలి అని ఎక్కడికక్కడ నాయకులు అందరూ మా దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాబోయే కాలంలో రోడ్లు, అంతేకాకుండా డ్రైనేజీల మీద దృష్టి పెట్టి ఈ అధికారంలోకి వస్తే బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000 ఇస్తామని చంద్రబాబు లోకేష్ హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసగించారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాహనమిత్ర పథకం కింద వైఎస్ జగన్ ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు 15 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 0.90 లక్షల మందికి జమ చేసి 80% మందికి వెన్నుపోటు పొడిచాడని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండటం లేదని అన్నారు. పైగా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పథకాన్ని అమలు చేస్తున్నట్టు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పుకోవడం సిగ్గుచేటని గౌతమ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధైర్యస్తుడు చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలని చెప్పుకునేటువంటి ఆ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మూసివేయటం అనేటువంటి జరిగింది. దాని తర్వాత గతంలో ఆయన వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఒకటే చెప్పారు, నాయ బ్రాహ్మణులు వెళ్తే మీకు తోకలు కత్తిరిస్తాం, మీరు ఎక్కువగా డబ్బులు అడుగుతారా, కార్మికులందరినీ కూడా గందరగోళం చేశాడు. అది కాదు అనేటువంటి పద్ధతిలో కార్మికులు అనేటువంటి వాళ్ళని ఛేదరించుకునేటువంటి పద్ధతిలో తీసుకోవటం అనేటువంటి జరిగింది. నమ్మకానికి ప్రతీకగా కొంతమంది ఉంటే, కానీ నమ్మకానికి ఒమ్ము చేసేటువంటి మనిషిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. దానిలో భాగమే ఈ రోజున ఆటో డ్రైవర్లందరినీ కూడా సంక్షేమం కానీ వారిచ్చేటువంటి ఆర్థిక సహాయం చేస్తాననేటువంటి చెప్పేటువంటి క్రమంలో మోసం చేశాడు. యువగళం పేరు మీద యువకుడుగా బయలుదేరినటువంటి గరళాన్ని ప్రజానీకానికి పంచినటువంటి లోకేష్ గారు ఈ ఆటో డ్రైవర్ల గురించి ఏమన్నారండి? 15 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు, 2,75,931 మందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం 10,000 అందిస్తున్నారు, 15 లక్షలు ఉన్నారు అనేటువంటి చెప్పినటువంటి ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో తందానా అంటే తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో వీరు ఈ రోజున ఆ 15 లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదు? 2,90,000 మందికి మాత్రమే పరిమితం ఎందుకు చేశావు? జగన్ గారు ధైర్యస్తుడు, మాట అంటే వెనక్కి తగ్గేటువంటి మనిషి కాదు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటిది ఆయన చేసిన ఫిట్నెస్ కోసం, ఇన్సూరెన్స్ కోసం, రిపేర్ల కోసం 10,000 ఇస్తున్నానని చెప్పడం జరిగింది. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ని పిలిచి మాట్లాడటం జరిగింది. ఏలూరు మహిళల్లో వచ్చే రుగ్మతుల పరిష్కారం కోసం హర్ హెల్త్ ఉమెన్స్ సెంటర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఐఏఎస్ పేర్కొన్నారు. కేవలం మెడిసిన్ ద్వారా మాత్రమే కాక వ్యాయామం, డైట్లు సూచిస్తున్నారన్నారు.
విజయవాడ మొగల్ రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన హర్ హెల్త్ ఉమెన్స్ సెంటర్ ను ముఖ్య అతిథులైన ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ సూర్యకుమారి ఐఏఎస్ మరియు ఫాక్సీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం త్రిపుర సుందరి అలాగే MDDGO ప్రారంభించారు. ఇది ప్రారంభోత్సవం సందర్భంగా సెంటర్ సీనియర్ ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ ఆర్ అర్చన మాట్లాడుతూ ఈ సెంటర్ నందు గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసెస్, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు అనంతరం యోగా తరగతులు, అదేవిధంగా ఫిట్నెస్ చిట్కాలు, అన్ని వయసుల మహిళలకు ఫిజియోథెరపీ తరగతులు, పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీ మహిళలకు, జుంబా, అన్ని వయసుల వారికి ఫిట్నెస్ కొరకు యోగా తరగతులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ అత్యాధునిక సేవలను విజయవాడ మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు హర్ వెల్నెస్ సెంటర్కి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాస్తవ్యులకి ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది నిజంగా ఒక మోడల్ కింద తీసుకొని మిగతా వాళ్ళు కూడా తొందరగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ నాకు కనిపించాయి. ఒక ప్రీటీన్ దగ్గర నుంచి టీనేజ్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి లాక్టేటింగ్, పెరిమినోపాజ్, మెనోపాజ్, జెరంటైల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా వీళ్ళు అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. ఒక 14 ఏళ్ల పాప దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధురాల వరకు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు నిస్సంచోకంగా చెప్పుకొని ఇక్కడ టైం కూడా మీరు మిగతా క్లినిక్ల్లో కంటే ఇక్కడ చాలా పేషెంట్గా వినడానికి అవకాశం ఉండేలాగా దీన్ని రూపొందించారు. కాబట్టి మీ సమస్యలను ఇక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు. సరైన సలహా తీసుకోవడమే కాకుండా మెడిసిన్స్ కాకుండా వీళ్ళు ఇస్తున్న ప్రాముఖ్యత నాకు కనిపించింది. ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. మిగతా చోట్ల మనం అడిగిన వెంటనే ఒక 50 రకాల ట్యాబ్లెట్లు రాసేస్తారు. అలా కాకోకుండా ఇక్కడ ఎలా దీన్ని ట్రీట్ చేస్తే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది, ఎలా కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు అన్న దానికి సంబంధించి అన్ని మెషినరీ కానీ అన్నీ కూడా ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. మేనేజ్మెంట్కి నా కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటివి ఇంకా కావాలని కోరుకుంటున్నాము. ఈ ఫెసిలిటీని అన్ని వయసుల వారు, అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. జమ్మిచెట్టు సెంటర్ దగ్గర ఉంది కాబట్టి అందుబాటులో ఉన్నట్టు భావించుకుని అందరు రావాలని కోరుకుంటున్నాను. సైలెంట్గా సఫర్ అవుతున్న అందరు ఆడవాళ్ళకి కూడా ఇది ఒక వారం లాంటిది. మీ పేరు చెప్పండి. ఓకే. డాక్టర్ అర్చన అండి, ఫిజియోథెరపిస్ట్ని. అట్ ద సేమ్ టైం నేను విజయవాడ వాళ్ళందరికీ ఫస్ట్ నమస్కారం. ఫస్ట్ టైం మాకు ఈ ఆపర్చునిటీ విజయవాడలో ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది ఒక హర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ అనేది మేము ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఆడవాళ్ళందరికీ అవైలబుల్గా ఉండాలి అండ్ ఈ వెల్నెస్ అనే కాన్సెప్ట్ని ఆడవాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి మందులతో పాటు ఇలాంటి ఒక ఫిజియోథెరపీ రిలేటెడ్ కంప్లీట్ అన్నీ ఒక దగ్గర అవైలబుల్గా ఉండాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఇది ఏంటంటే ఆడవాళ్ళు అన్నాక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్కే కాకుండా మనకి టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అంటే 60 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళ వరకు కూడా మేము కంప్లీట్గా ఫిజియోథెరపీ సంబంధించిన ఎంటైర్ ప్యాకేజ్ లాగా ఇది డిజైన్ చేసాము. దీంట్లో ఏంటంటే మిగతా సెంటర్స్కి మాకు ఒక మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ మేము డైటీషియన్ అంటే ఒక న్యూట్రిషన్ సపోర్ట్తో పాటు ఎక్సర్సైజ్ని కూడా మెయిన్గా ప్రధానంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇలాంటిది ఒకటి ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే మేము ఒకటి డిజైన్ చేయడం జరిగింది. అది విజయవాడకి తీసుకురావడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక కాన్సెప్ట్ని మీరందరూ ఆదరిస్తారని, ఇక్కడికి వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ సైలెంట్గా సఫర్ అవుతూ ఉన్నవి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ ఆడవాళ్ళలో చూడడం జరుగుతోంది. ఒకటి వర్కింగ్ పాపులేషన్ అంటే ఎవరైతే వర్క్కి వెళ్తున్నారో వాళ్ళకి ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటున్నాయి. మళ్ళీ ఎవరైతే స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్న ఆడవాళ్ళు కూడా ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ చూస్తున్నాము. PCOD చాలా కామన్గా అయిపోయింది. మెన్స్ట్రల్ ఇష్యూస్ చూస్తున్నాము. సో అలాంటి పిల్లలకి కూడా మేము ఇక్కడ సపోర్ట్ ఇద్దామని విత్ కన్సల్టేషన్ డాక్టర్ సపోర్ట్ తోటి, అంటే మీకు గైనిక్ కన్సల్టేషన్ కావాలన్నా కూడా రౌండ్ ద టైం మేము డాక్టర్ సపోర్ట్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం వెల్నెస్ని ప్రమోట్ చేస్తున్నాం. అంటే మీ ఆరోగ్యాన్ని మీరు న్యూట్రిషన్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మీకు ఏదైనా పెయిన్ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. సో ఈ రకమైన ఆపర్చునిటీని మీరు అందరూ వాడుకుంటారని, అందరు ఆడవాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని, యూజ్ అవుతుందని కోరుకుంటున్నాం. తప్పకుండా రండి, చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాలోనే ఫస్ట్ టైం ఉంది. విజయవాడలో ఇది ఫస్ట్ టైం వస్తుంది. థ్యాంక్ యూ. శ్రీదేవి శరన్నవరాత్రులు ముగిసిన వేళ విజయవాడలో సఖీ హెరిటేజ్ షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమని పూజశ్రీ పరమహంస
పరివాజ్రకాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ, పూజ్యశ్రీ యోగి చంద్ర కాళీప్రసాద మాతాజీ పేర్కొన్నారు. మహిళలు చీరలు కడితే మహాలక్ష్మి వారిలా ఉన్నావని అమ్మవారితో పోలుస్తున్నారని, అందుకే మహిళలు చీరలంటే మక్కువ అని ఎక్కువ అని అన్నారు. విజయవాడలో మహిళల ఆధారాభిమానాన్ని చురగొంటున్న సఖీ మ్యాచింగ్ షాప్ వారు ఇప్పుడు ప్రత్యేకంగా చీరల కొరకు నూతన షోరూమ్ సఖీ హెరిటేజ్ ను ఎంజీ రోడ్ NCEC జ్యువెలరీ పక్క రోడ్లో అధునాతన పొంగులతో మరియు మరింత అందంగా అలంకరించబడి విశాలమైన ప్రాంగణంలో ఈ రోజు ప్రారంభించబడింది. సఖీ హెరిటేజ్ షోరూమ్ ను పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ తమ అమృత హస్తాలతో ప్రారంభించారు. కార్యక్రమంలో వాద్యశ్రీ యోగి శ్రీ చంద్రకాళి ప్రసాద మాతా జ్యోతి ప్రచురణ గావించారు. మరియు సిద్ధాంతి శ్రీ భాగవతుల వెంకట భార్గవమూర్తి ఆశీస్సులను అందించారు. అధిపతయే నమః. ఓం శ్రీ పరాశక్తియే నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పరాశక్తియే నమః. ఈరోజు అందులోనూ అమ్మ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు, అమ్మ జగన్మాత అమ్మ యొక్క అవతారాలతో చక్కగా మనందరం నవరాత్రులు చేసుకున్న తర్వాత ఇక్కడ సఖి అనేటువంటి ఈ అందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా, ఎందుకంటే బట్టల మీదకి ఎవరో మా సాధకుల్లో కూడా అంటూ ఉంటారు చాలామంది భక్తుల్లో, ఏంటంటే బట్టలు బాగా కనిపిస్తూ ఉంటే వదిలిపెట్టి రాలేరు, కొనాలని వెళ్ళము కానీ చూస్తే కొనాలనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. వ్యక్తులందరూ మనకి మనుష్యులు అని చెప్తాము. మనుషులందరూ మనుషులని మనం చెప్పిన మనుషుల్లో వేరు వేరు కేటగిరీస్ ఉంటాయి. వారి వారి సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరి యొక్క తీరు ఒకలా ఉంటుంది. అట్లాగే వస్త్ర ప్రపంచము అని మనం అనుకుంటే వస్త్రాల్లో కూడా వేరువేరుగా ఉంటుందండి. అంటే దాని యొక్క మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ప్రవర్తన ఎట్లా ఉంటుందో వస్తువు యొక్క రేటును బట్టి సౌకుమార్యం కూడా అట్లాగే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం అన్ని గుడ్డలే అనుకుంటాం. ఒక వస్త్రం ధరించినప్పుడు అంటే చాలా తక్కువ రేటు అయినటువంటి వస్త్రం ధరించినప్పుడు ఫీల్ ఒకలాగా ఉంటుందండి మన శరీరం మీదకి వెళ్ళేది. అదే ఉన్నతమైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రం శరీరం మీదకి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఒకలాగా ఉంటుంది. అందుచేత ఉన్నతమైనటువంటి ఫీల్ కలగాలి అనుకుంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు పట్టు వస్త్రాలు శాస్త్రం చెప్పింది. పట్టు వస్త్రం కట్టితేనే కానీ దైవారాధన చేయకూడదు. పట్టుకు ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి అంటే దేన్ని అంటించుకోదు, అది వదిలిపెట్టేస్తూ ఉంటుంది, ఎక్కడిదక్కడే వదిలిపెట్టేస్తూ ఉంటుంది. అంచేతే మనం దేవతారాధనకి వెళ్ళేటప్పుడు పట్టు వస్త్రం కట్టుకోమంటారు. పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని మనకు మంత్రం చదువుతారు దేవాలయంలోకి వెళ్ళింది. స్నానం చేసి వెళ్ళాక మళ్ళీ మంత్రం ఎందుకు అంటే, స్నానం చేసి వెళ్ళేటప్పుడు మనసు ఎన్నో రకాలుగా మారుతుంది కాబట్టి ఆ మారినటువంటి మనసు శుద్ధ అవ్వటం గురించి ఆ నీళ్ళ చుక్కను అట్లా బొటన వేలుతో చల్లుకుంటారు. అందుచేత నేను బాంబర్డింగ్ డిస్ట్రిబ్యూటర్గా 52 ఏళ్ళ బట్టి చేస్తున్నాను ఈ ఏరియాలో. అంటే టెక్స్టైల్ ఫీల్డ్లో నాకు ఎంత అనుభవం ఉందో దానికోసం చెప్తున్నాను. ఎందుకు చెప్పానంటే, చంద్ర ఈ టెక్స్టైల్ ఫీల్డ్లో ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ పెట్టి ఎంత గొప్పవాడు అయ్యాడో, చంద్ర ఈ బట్టల వ్యాపారంలో హెల్పర్గా చేస్తూ వాళ్ళ 7 షాపులు రన్ చేసే శక్తివంతుడు అయ్యాడు. వాళ్ళ సఖీ హెరిటేజ్ సక్సెస్ఫుల్గా అయ్యి ఈ స్వామీజీ చెప్పారు చీరలు ఖరీదులు అవన్నీ. మా అమ్మవారు కూడా ఈ తరం వచ్చినప్పుడు నేను సఖీ హెరిటేజ్లో నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అంటారేమో తెలియదు. ఈ చీరలు చూసి ఏమంటుంది కొనుక్కుంటారేమో. అది ఎస్పెషల్లీ లేడీస్ వెరైటీ అమ్మటం అంటే ఎంతో నమ్మకం ఉండాలి, గౌరవంగా వాళ్ళని చూసుకోవాలి. సొంత అప్పజిల్లాగా చూసుకుంటే కానీ ఆ నమ్మకంతో రారు. మీ వెరైటీతో పాటు విషయాన్ని తిలకించడానికి బాబు వచ్చిన మూలాన్ని నేను రాగలిగాను.
వారు ఇంత స్థాయికి ఎదగటానికి కారణం వారు ఓర్పే. అంతే, ఈ షాపులు పెరగటానికి కారణం వాళ్ళ ఓర్పు, సహనం అని నేను వచ్చాను. ఇప్పుడు అమ్మవారు వచ్చారు, తల్లి స్వామీజీ వచ్చారు పెద్దగుళ్ళపాక నుంచి. వాళ్ళ కృతజ్ఞతతోటే నేను వచ్చాను. అంతకన్నా నేను మాట్లాడటానికి కూడా నాకు ఏమీ లేదు. వారు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా అడుగడుగున సహకరించిన పెద్దలందరికీ, మా కస్టమర్లందరికీ, మా శ్రేయభిలాషులందరికీ ఇదే నా పాదాభివందనం కింద తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ షోరూమ్ కనుక మనకి ప్రారంభించడంలో ఏంటంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఇవాళ అనేక కేటగిరీలో ఎవరికి వాళ్ళకి అందుబాటులో ఉన్న వెరైటీస్తో పాటు మనం కాటన్ చీరలు 500 రూపీస్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు బ్రైడల్ రేంజ్ వరకు కూడా ఈ స్థానంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే ప్రయాణంలో మనం ఇంతకుముందంతా కూడా మ్యాచింగ్ సెంటర్, మనకి టెక్స్టైల్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ రోజున మనకి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎందరో పెద్దల ఆశీస్సులు సహకారాలతోటి ఇక్కడ దాకా రాగలిగాను. తర్వాత నేను ఒక్కొక్క వెరైటీ వివరించుకుంటా మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి స్టోర్ అందరితోటి కూడా ప్రతి ఛానల్ వాళ్ళతోటి ప్రతి మనకి అడ్వైజింగ్ సంబంధించిన ప్రతి దానితోటి ఇంకా ముందు మీకు మహిళలు వచ్చే రుగ్మతుల పరిష్కారం కోసం హెల్త్ ఉమెన్ సెంటర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఐఎస్ పేర్కొన్నారు. కేవలం మెడిసిన్ ద్వారా మాత్రమే కాక వ్యాయామం, డైట్లు సూచిస్తున్నారని అన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన హర్ హెల్త్ ఉమెన్ సెంటర్ ను ముఖ్య అతిథులైన ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఐఏఎస్ మరియు ఫాక్సీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం త్రిపురసుందరి MDDGO ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సెంటర్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆర్ అర్చన మాట్లాడుతూ సెంటర్ నందు గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసెస్, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు అనంతరం యోగా తరగతులు, అదేవిధంగా ఫిట్నెస్ చిట్కాలు, అన్ని వయసుల మహిళలకు ఫిజియోథెరపీ తరగతులు మరియు పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీ, మహిళలకు జుంబా, అన్ని వయసుల వారికి ఫిట్నెస్ కొరకు యోగా తరగతులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సేవలను విజయవాడ మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. శ్రీ వాసవి మ్యాట్రిమోనీ సంస్థ పెట్టడానికి ముఖ్య కారణం ధనికులైన పేదలైన వాళ్ళ మ్యారేజ్ విషయంలో, పిల్లల మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సొల్యూషన్ కోసం శ్రీ వాసవి మ్యాట్రిమోనీ అని పెట్టాం. ఈ రోజున అది 20 గ్రూపులు, 4800 మంది తల్లిదండ్రులు, 600 మందికి పైగా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా టైలర్ మేడ్ డివిజన్స్ కింద, వెర్టికల్స్ కింద పెట్టాం. ఒకటి బిజినెస్ గ్రూపులకి 3-4 పెట్టాం. తర్వాత ఎడ్యుకేషన్కి 3-4 గ్రూపులు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ IIT, IIM చదివిన వాళ్ళని కామన్ గ్రూప్లో పెట్టాం. IIT, IIM, NIT, బిట్స్ పిలాని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్ పెట్టి 50 లక్షల పైన ప్యాకేజ్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టాం. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్ వీళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టాం. గ్రూప్ C అంటాం. దాంట్లో 30 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజ్ వరకు పెట్టాం. ఈ లోపల ఇంకా 10 నుంచి 30 లక్షల వరకు ఒక గ్రూప్ పెట్టాం. ఇదే విధంగా డాక్టర్స్కి పెట్టాం. అట్లాగే NRIలకి ప్రత్యేకంగా 3 గ్రూపులు పెట్టాం. ఒకటి NRI కామన్, దాంట్లో సుమారు 630 మంది ఉన్నారు. చాలామంది NRIలు నాకు ఫోన్ చేసి, సార్ 600 మందిలో మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఇబ్బందిగా ఉందంటే NRI రాయల్ అనే గ్రూప్ పెట్టాం. ఆ NRI రాయల్ గ్రూప్లో కేటగిరీ వైజ్ పెట్టాం. అంటే అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ, పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ, లేదా 200K ఉన్నవాళ్ళు కానీ, అలాగా కొన్ని. వాసవి మ్యాట్రిమోనల్ ట్రస్ట్ సేవా సంస్థ ద్వారా రాజుగారు బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నారు. ఇది కేవలము నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే. దాదాపుగా 4500 మంది మెంబర్స్తో ఈ సేవ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి రుసుము కానీ, మెంబర్షిప్ ఫీజు కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సేవ ఫీజు తీసుకోకుండా ఈ సేవ చేయడం జరుగుతుంది. వారు ప్రీవియస్గా కెనరా బ్యాంకులో ఏజీఎంగా చేసి రిటైర్మెంట్ అయ్యి ఇట్లాంటి సేవ ప్రజలకి చేస్తున్నారు. వారి యొక్క సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు తప్పితే మెంబర్స్ దగ్గర ఏదైనా ఏమి తీసుకోకుండా చేస్తున్నారు. ఇట్లాంటి సేవ చేస్తున్నటువంటి రాజు గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి నైవేద్యం సమయం వరకు 68,540 మంది శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నియంత్రణ భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేయడం అనేది ఉదయం అల్పాహారం, ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాదం ఏర్పాటు కొనసాగుతుంది. ఒక్కో భక్తునికి 2 లడ్డు బాక్సులు చొప్పున ప్రసాదం అందుబాటులో ఉంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి షీనా నాయక్ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన రాధాకృష్ణ గార్ల భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి పరిశీలన చేశారు. భక్తులకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేస్తారు. ఇప్పటికే హోల్డింగ్ ఏరియాలు ఖాళీ అయిపోగా ఈరోజు సాయంత్రంకి దర్శన క్యూ లైన్లలో రద్దీ తగ్గి ఉత్తరాంధ్ర నుండి సాయంత్రం నగరానికి చేరే రైళ్లతో భక్తుల రద్దీ మూసిపోవచ్చునని అంచనా. కేర్2 యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 57వ డివిజన్ రాజేశ్వరిపేట ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో పాముల కమ్యూనిటీకి చెందిన తిరువేపాకుల కుటుంబాలకు తోపుడు రిక్షాలను అందజేశారు. మొత్తం 26 రిక్షాలను సుమారు 4,60,000 విలువైన రిక్షాలను కార్యక్రమం ద్వారా అందించారు. కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అనేక రకాల సహాయాలు అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం వంటి పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఎన్జీఓ సంస్థలు కూడా ప్రభుత్వం తరహాలో తమ శక్తి మేరకు సహాయం చేస్తే సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈరోజు 57వ డివిజను న్యూ ఆర్ఆర్పేటలో కేర్2 యాక్షన్ ఎన్జిఓ ఆర్గనైజేషను మరి ఈ రోజున గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ ఆర్గనైజేషను ఈరోజు పాముల కమ్యూనిటీకి, పాముల కులం చిరు వ్యాపారులకి 26 తోపుడు రిక్షాలు 4,60,000 రూపాయలు ఖరీదు చేసే రిక్షాలని ఇచ్చారు. వాళ్ళకు ఉపాధికి అవకాశం కల్పించారు. సంతోషం. వాళ్ళని కేర్2 యాక్షన్ టీంని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళకి, బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకి, మైనార్టీ కులాలకి, అలాగే నిరుపేదలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాం. పెన్షన్లు 3,000, 4,000 చేసాం. గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం చొప్పున వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే ఉచిత బస్సు పెట్టాం. అట్లాగే అనేకమైనటువంటి అన్నా క్యాంటీన్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా తమ శక్తి కొలది కొంత సహాయం చేస్తే ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి సదుపాయాలు, మెరుగైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ P4లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళకి అనేక రూపాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. చదువు విషయంలో కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ కేర్2 షేర్ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషను 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు కేర్2 యాక్షన్ మరి అసోసియేషన్ వారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు చేతుల మీదుగా మా డివిజన్లో నివసిస్తున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పాముల వాళ్ళు 26 మందికి 4,60,000 రూపాయల వ్యయంతో 26 బళ్ళను వారు ఇవ్వటం ఉన్నది. ముందుగా వారికి డివిజన్ తరపు నుంచి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి 26 మందికి 4,60,000 పెట్టి మరి ఇవ్వడం జరిగింది. నేను వారిని మేనేజ్మెంట్ వారిని కోరుతా ఉన్నా, ఈరోజు మీరు 26 మందికి ఇచ్చారంటే 100% వాళ్ళు బాగా పేదవారికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా డివిజన్లో మీ సేవలు మాకు అవసరం అని చెప్పేసి కూడా మేము వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా గుర్తించి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి జీవనం సాగిస్తారో వాళ్ళని గుర్తించాలని చెప్పి మా వంతు
ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా తరపు నుంచి మీకు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఈ డివిజన్లో ఉన్నటువంటి పేదవారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి స్లమ్స్ ఎక్కడ కూడా లేదు కనుక ఇటువంటి డివిజన్లో మీ సేవలు చేస్తే బాగుంటుందని రాబోయే రోజుల్లో అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఇప్పిస్తాం. ఎవరికైనా సరే రేపు జనవరి నుంచి ఇల్లు లేని వారికి ఇస్తాం. ఈ నెలలో పెన్షన్లు కూడా నూతన పెన్షన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టిక్కో ఇల్లు కూడా 2-3 నెలల్లో అతి త్వరలో అంతకుముందు డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకు కూడా టిక్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కేర్ టు యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అంటే విజయవాడలో ఉంటుంది. మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల కోసం, పిల్లల కోసం చేస్తున్నాము. పిల్లల కోసం అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో కానీ, హై స్కూల్స్లో కానీ ట్యూషన్ కార్యక్రమాలు నడిపిస్తున్నాము. అట్లాగే వాళ్ళకి డ్యాన్స్, మ్యూజిక్, తర్వాత యోగా వాళ్ళకి చెప్పిస్తూ వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో కానీ, అంటే ఎప్పుడైతే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల విధాలుగా వాళ్ళ అభివృద్ధికి అందుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి మేము ఆ లక్ష్యంతోనే మేము ఈ పనులు కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఇక్కడ మన విజయవాడలోనే ఆల్మోస్ట్ మనకు 1300 మంది పిల్లలు మేము చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం కానీ, పౌష్టికాహారంతో పాటు మిగతావి కూడా మేము చేయడం జరుగుతుంది. మహిళలకు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఉంటే వాళ్ళకి మరీ ముఖ్యంగా విధవరాలు ఉంటే వాళ్ళకి మాత్రం మేము జీవనోపాధి కోసం వాళ్ళకి ఇలాంటి జీవనోపాధి సంబంధించిన పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తోపుడు బండ్లు కానీ, బడ్డీ కొట్లు కానీ ఇలా అన్ని రకాలుగా మేము చేస్తూ వాళ్ళు ఎదగడం వల్ల ఏమవుతారు, వాళ్ళ కుటుంబాలు బలపడతాయి. వాళ్ళ కుటుంబాలు బలపడడం వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకొని ఒక మంచి దేశ పౌరులుగా అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా కార్యక్రమాలన్నీ కూడా ఒక కుటుంబం బలంగా ఎదిగితే, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే, ఆ కుటుంబంలో పిల్లలు ఎదిగితే దేశం బాగుపడుతుంది అనేది మా యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం దిశగా మేము విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తులలో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్ తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని, భారత్ లోనే వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. ప్రకాశం రోడ్ గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను మినిస్టర్ వైట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణ్యంతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మినిస్టర్ వైట్ ప్రత్యేకమైన పంచెలు, షర్టులు, కలర్ఫుల్ షర్ట్, పంచె కాంబోలు, పండుగల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్తాలు, మెరుగైన ఫ్యాబ్రిక్ స్థానిక ప్రజలకు మరింత చేరువవుతున్నాయని చెప్పారు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ ప్రజలు సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఈ కొత్త షోరూం ద్వారా విజయవాడ కస్టమర్లకు మరింత చేరువవ్వడమే లక్ష్యంగా మినిస్టర్ వైట్ నూతన అవుట్లెట్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్త్ర వ్యాపారానికి నెంబర్ 1 అయినటువంటి బీసెంట్ రోడ్ ఏరియాలో మినిస్టర్ వైట్ ఏదైతే తమిళనాడు సేలంకు చెందినటువంటి ప్రముఖ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయటం సంతోషం. ఇవాళ కాటన్ ప్రియులకి లెనిన్ కాటను అనేక రకాలైనటువంటి కలర్ షేడ్స్లో, వైట్ కానీ, క్రీమ్ కానీ, అనేకమైనటువంటి కలర్ షేడ్స్లో, లేటెస్ట్ కలర్స్లో, అలాగే కౌంట్ సిస్టంలో కూడా 100, అలాగే ప్రీమియం కౌంట్లో, బేసిక్లో అన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ విజయవాడలో వస్త్రప్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి షోరూంలు నెంబర్ ఆఫ్ వెరైటీ, రేంజు అన్నీ దొరకటం వల్ల మంచి సేల్స్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి అన్ని డ్రెస్సులు కూడా ఇక్కడ కాంబో ప్యాక్లో, అంటే పెళ్ళికొడుకు కావాల్సినటువంటి పట్టు పంచె కానీ, అలాగే కుర్తాలు కానీ, అలాగే మిగతా అన్నీ కానీ, చిన్నపిల్లలకు కానీ, పంచెలకు కానీ అన్నిట్లు కూడా ఉన్నాయి. చాలా సంతోషం. బ్రహ్మాండమైనటువంటి ఈ షోరూము రాబోయే రోజుల్లో దిగ్విజయవంతంగా జరగాలని ఈ వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు దిగ్విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు యాజమాన్యానికి కూడా
అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది అన్ని రకాలుగా బాగా జరగాలని ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. విజయవాడ నగర ప్రజలకు మంచి సదావకాశం. మినిస్టర్ వైట్స్ అని చెప్పి ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మద్రాసుకు సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా విజయవాడలో ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని, ప్రజలకు నాణ్యమైనటువంటి దుస్తులు అందించాలని, ముఖ్యంగా కాటన్ ఐటమ్స్ కానీ, లెనిన్ కాటన్ కానీ, ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేది ఐటమ్స్ ఏమున్నాయో చూసి వాటిని విజయవాడలో కూడా పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మరి సురేష్ గారు సిఓ గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఈ మినిస్టర్ వైట్స్ నూతనంగా ఈ షాపుని ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారి చేతుల మీదుగా, అలాగే యాజ్ ఏ కార్పొరేటర్గా, డివిజన్ కార్పొరేటర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దుస్తులన్నీ కూడా సందర్శించాము. అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. క్వాలిటీ దుస్తులు తక్కువ ధరలకి లభించేది ఎక్కడంటే విజయవాడలో మినిస్టర్ వైట్స్ అని చెప్పి ప్రజలందరూ అనుకునేలాగా ఈరోజు ఇక్కడ ఈ వస్త్ర దుకాణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఒకసారి ఇక్కడికి వచ్చి అందరూ సందర్శించి మీకు కావాల్సినటువంటి దుస్తులు రెడీమేడ్ ఉన్నాయి, అలాగే మరి క్లాత్లు ఉన్నాయి. ముఖ్యంగా మన దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా మరి ధోతి అలాంటి డ్రెస్సులన్నీ కూడా ఇక్కడ పట్టు వస్త్రాల స్టైల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ దుకాణంలో కొనుగోలు చేయాలని చెప్పి విజయవాడ నగర ప్రజలను కోరుకుంటూ మరి దసరా శుభాకాంక్షలు, బిలేట్ దసరా శుభాకాంక్షలు సురేష్ గారికి వాళ్ళ టీంకి తెలియజేసుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ ఈ షాపు బాగుండాలని, ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది బాగా వ్యాపారం జరగాలని, ఇంకా ఇలాంటి షాపులు విజయవాడ నగరంలో ఇంకా చాలా నెలకొల్పాలని చెప్పి సంస్థకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షాపు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Good morning everyone. I'm Suresh Ramasubramaniam, Chief Business Officer of Minister White Clothing, a unit of Auto Clothing Private Limited. We built the brand from 2014. Our brand is well known among the young professional and college students for our shirt and matching dhoti combo sets. Our range, our product mix includes shirts, dhotis, color dhotis, panjaganjam dhotis. We have festive kurtas. We have shirting and shooting fabrics. We have kids combo sets also. The main speciality of Minister White compared to the rest of the brands in the market is we bring trendy and fashionable traditional wear to the youth. We have a good collection in color combos, tissue combos, hot silk combos and silk combos. We have our manufacturing facilities in Salem, Srivilliputtur and Chennai. We supply to around 5,000 multi-brand outlets pan-India. We have around 57 exclusive brand outlets. 36 stores are in Tamil Nadu, 9 stores in Andhra, 7 stores in Telangana, 4 stores in Karnataka and 1 store in Kerala. I request people of Vijayawada to come visit our stores. I'm sure that for this Diwali you will like our products. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం దేవాలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. దిగుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక. ఘనంగా తిరువురు పట్టణ మరియు రూరల్ మండల టీడీపీ కార్యాలయాల ప్రారంభోత్సవం. సార్వత్రిక ఎన్నికల్లో తిరువురులో క్లీన్ స్వీప్ చేస్తామని ఎంపీ కేశినేని శివరాం. వివరాలు వెల్లడించిన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. భవానీ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. రద్దీ నియంత్రణ, భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.